రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది, ఈ డ్రైవ్ అని చెప్పి, ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పి కొత్త పథకం అన్నమాట. ఇది ఇండియాలో ఎలక్ట్రిక్ మొబిలిటీ పెంచడం కోసం, ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇంకా బెటర్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం, ఎన్హాన్స్ చేయడం కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. అసలు ఈ డ్రైవ్ ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చింది? 2015లో మనం ఫేమ్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చాం. ఫేమ్, FAME, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఈ వెహికల్స్ అన్నమాట. అయితే మొన్న 2024 మార్చికి ఆ స్కీమ్ అయిపోయింది. ఫేమ్ 1, ఫేమ్ 2. ఫేమ్ 1 2015 నుంచి మొదలెడితే ఫేమ్ 2 2019 నుంచి మొదలెట్టాం. మేజర్గా డిమాండ్ని, ఈ వెహికల్స్ డిమాండ్ పుష్ చేయడానికి ఈ ఫేమ్ స్కీమ్ పనికొచ్చింది. చాలా అద్భుతంగా పనిచేసింది కూడా. భారతదేశంలో ఈ వెహికల్స్ ప్రమోషన్ కోసం, అడాప్షన్ కోసం చాలానే కృషి చేసింది ఫేమ్ స్కీమ్. దీంతో భాగంగా మనం అప్పట్లోనే ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా ఇప్పుడు తీసేసి ప్రస్తుతానికి మనం కొత్తగా ఇంకొక స్కీమ్ లాంచ్ చేసాం అనమాట. అదే PM ఈ డ్రైవ్. ఈ స్కీమ్ 2 ఏళ్ల పాటు ఉంటుంది, కొత్త స్కీమ్. దీనికి అవుట్లే 10,900 కోట్లు, 10,900 crores అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కిందకి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ స్కీమ్ని నోడల్ మినిస్ట్రీగా ఉంటారు. ఈ స్కీమ్కి 2024 నుంచి 2 ఏళ్ల పాటు ఈ స్కీమ్ ఉంటుంది అనమాట. ఈ PM ఈ డ్రైవ్ అనేది ప్రత్యేకంగా ఫేమ్కి దీనికి తేడా ఏంటి అనే దాని మీద చాలా మంది ఆలోచిస్తున్నారు. ఫేమ్ స్కీమ్ అనేది డిమాండ్ పెంచడం కోసం, ఇది సప్లై సైడ్, అంటే లోకలైజేషన్, ఏదైతే ఈ వెహికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన తయారీలు ఉన్నాయో వీటిని లోకలైజేషన్ కోసం ఒక పాయింట్. రెండో పాయింట్ ముఖ్యమైనది, డొమెస్టిక్గా జనం అందరికి ఇంకా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కోసం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఈ వెహికల్స్ ఎక్కువ వాడటం కోసం అనమాట. దాంతోపాటు ఫేమ్ స్కీమ్లో ఈ కార్స్కి కూడా సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ ఉన్నాయి. కానీ దీనిలో ఆల్రెడీ GSTలో ఈ కార్స్కి సబ్సిడీస్ ఇస్తున్నాం, ఎలక్ట్రిక్ కార్స్కి. అందుకని చెప్పి కొత్తగా వచ్చిన ఈ డ్రైవ్ స్కీమ్లో మాత్రం కార్స్కి ఎటువంటి ఎక్స్ట్రా సబ్సిడీస్ ఇవ్వట్లేదు. అదే చాలా మందికి నచ్చట్లేదు. ఈ డ్రైవ్ స్కీమ్ అనేది 2 వీలర్స్, 3 వీలర్స్, ఈ బస్సెస్, ఈ ట్రక్స్, హైబ్రిడ్ అంబులెన్సెస్, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. 4 వీలర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు, దట్ ఈస్ కార్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు అనమాట. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడానికి మేజర్ ప్రాబ్లం ఏంటి? ఛార్జింగ్ స్టేషన్స్. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ మేజర్ ప్రాబ్లం అనమాట. సో 2030 కల్లా 88,500 ఛార్జింగ్ స్టేషన్స్ తీసుకురావాలని. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఆ ఛార్జింగ్ స్టేషన్స్ చాలా ఇబ్బంది. ఇంకొక భయం ఏంటంటే బ్యాటరీ పేలిపోద్ది, ఇలాంటి భయాలు చాలా మందికి ఉన్నాయి. ఈ భయాలు పోగొట్టాలి. సో దీని మీదే కొత్తగా దృష్టి పెడుతుంది అనమాట. వాల్యూ ఎడిషన్ కానీ, సప్లై చైన్లో కానీ, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ కృషి చేస్తుంది అనమాట. ముఖ్యంగా 2 వీలర్స్, 3 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొన్న వాళ్ళకి, బయ్యర్స్కి ఈ వోచర్స్ వస్తాయి. ఆ ఈ వోచర్స్ వస్తే వాళ్ళ ఆధార్ కార్డ్తో అది లింక్ చేసుకుంటే కనుక వాళ్ళకి డిస్కౌంట్, స్కీమ్లో వచ్చే డిస్కౌంట్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది అనమాట. మనందరికి తెలుసు గవర్నమెంట్ ఈ వెహికల్స్ ప్రపంచవ్యాప్తంగా అసలు ఈ వెహికల్స్ ఎందుకు ప్రమోట్ అవుతుంది అనే విషయం కూడా మనందరికి తెలుసు. మనం గమనిస్తే భారతదేశంలో అరౌండ్ 6.5% పెనిట్రేషన్ ఉంది ఈ వెహికల్స్. ఈ స్కూటర్స్ కూడా ఆల్మోస్ట్ అంతే, ఈ 2 వీలర్స్ అనమాట. అయితే చైనాలో 27% పెనిట్రేషన్ ఉంది, సౌత్ కొరియాలో 10% పెనిట్రేషన్ ఉంది, అమెరికాలో 55% పెనిట్రేషన్ ఉంది, యూరోప్లో 48% పెనిట్రేషన్ ఉంది. ఇండియాలో ఈ పెనిట్రేషన్ పెంచాలి. రకరకాల 2 వీలర్స్లో, 3 వీలర్స్లో, ట్రక్స్లో ఈ వెహికల్స్ పెంచాలన్నమాట. ఎందుకు? ఇది గ్రీన్ సోర్స్, దీనిలో ఎటువంటి కలుషితం రాదు. వేరాజ్ మనం ఈ పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ వాడితే విపరీతమైన వాతావరణ కాలుష్యం అనమాట. ఇండియాలో మీకు తెలుసు ఎకనామిక్ యాక్టివిటీ చాలా విపరీతంగా పెరుగుతుంది. దాంతో వెహికల్స్ కూడా బాగా ఎక్కువ వాడుతున్నాం అనమాట. సో ఈ వెహికల్స్కి సబ్సిడీస్ ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేజ్, సప్లై సైడ్న ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలని కోరిక అనమాట. ముఖ్యంగా ఈ 2 వీలర్స్, ఈ 3 వీలర్స్, ఈ అంబులెన్సెస్, ఈ ట్రక్స్, ఈ బస్సెస్, వీటన్నిటిని అనమాట. సో వీటన్నిటిని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఈ డ్రైవ్ స్కీమ్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో అయితే ఈ విమర్శ ఏంటంటే ఈ కార్స్ని కొత్తగా ఎక్కువ సపోర్ట్ చేయట్లేదు అనేది పెద్ద విమర్శ అనమాట. అదేవిధంగా హైబ్రిడ్ వెహికల్స్ గురించి కూడా ఫేమ్ పాలసీలో హైబ్రిడ్ వెహికల్స్ గురించి కూడా చాలా దృష్టి ఉండేది. ఇప్పుడున్న కొత్త పాలసీలో హైబ్రిడ్ వెహికల్స్ గురించి కూడా దృష్టి లేదనమాట. సో మొత్తానికి 88,500 ఈ వెహికల్ ఛార్జెస్ మాత్రం మొత్తానికి పెట్టాలనుకుంటున్నారు. అండ్ ఇండియా టార్గెట్ ఏంటి తెలుసా? బై 2030 కల్లా ఇండియాలో ఈ వెహికల్ పెనిట్రేషన్ అనేది 30% ఉండాలని. దాంతోపాటు ఈ అంబులెన్స్, మనకు తెలుసు అంబులెన్స్ అనేది పేషెంట్ ట్రాన్స్పోర్ట్కి చాలా ఇంపార్టెంట్. 500 కోట్లు ప్రత్యేకంగా ఈ 10,900 కోట్లలో 500 కోట్లు ప్రత్యేకంగా ఈ అంబులెన్స్ కోసం పెడుతున్నారనమాట. అదేవిధంగా
ఈ ఈ 2 వీలర్స్, ఈ 3 వీలర్స్కి సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ దాదాపు ఈ 10,900 కోట్లు 3,679 కోట్లు దానికే ఇస్తున్నారు. దాంతోపాటు స్టేట్ రన్ చేసే స్టేట్ ట్రాన్స్పోర్ట్ యూనిట్స్ ఉంటాయి కదా, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్, దానికి సంబంధించి ఈ వెహికల్స్ సంబంధించి కూడా అంటే స్టేట్ బస్సెస్ ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఉందో దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన పథకం కూడా ఇక్కడ అప్రూవ్ చేశారు. పిఎం ఈ బస్ సేవ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం అని చెప్పి ఈ బస్సెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వాడే విధంగా, ఎలక్ట్రిక్ బస్సెస్ వాడే విధంగా పిఎం ఈ బస్ సేవ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం అని చెప్పి ఈ కొత్త పథకంలో తీసుకొచ్చారు అన్నమాట. ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దానికి దాదాపు 2028-29 లోపు దాదాపు 38,000 బస్సెస్ తీసుకురావాలి, 3,435 కోట్లు ఖర్చు పెట్టి ఈ బస్సులు తీసుకురావాలని చెప్పి కూడా అంటున్నారు. అదేవిధంగా ఈ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఈ పథకంలో చెప్పారు. అంతేకాదు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఆటోమొబైల్ సెక్టర్లో ఇవ్వడం ద్వారా కూడా ఈ వెహికల్స్ ని ప్రమోట్ చేస్తున్నారనమాట. ఓవరాల్ గా ఇక్కడ ఈ వెహికల్ అనేది ఎలక్ట్రిక్ మోటార్ తో రన్ అవుతుంది. దీనిలో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఉండదు. మనం పాత ఇంజిన్స్ లో ఏం చేస్తాం, ఫ్యూయల్ వేస్తాం, ఫ్యూయల్ గ్యాస్ వాడి మనం ఇంజిన్స్ నడుపుతాం. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ తో ఇంజిన్ నడుపుతాం అనమాట. మీకు తెలుసు ఫేమస్ టెస్లా కార్ ఈ వెహికల్, టాటా వాళ్ళు కూడా భారతదేశంలో ఈ వెహికల్స్ లాంచ్ చేస్తారు, కియా వాళ్ళు లాంచ్ చేశారు, BMW వాళ్ళు లాంచ్ చేశారు. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ కే మనకి భారతదేశంలో ఈ వెహికల్స్ 3 మిలియన్స్, దాదాపు 30 లక్షల పైన ఈ వెహికల్స్ భారతదేశంలో రిజిస్టర్ అయి ఉన్నాయన్నమాట. అదే విధంగా భారతదేశ మార్కెట్ లో ఈ 2 వీలర్స్ కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు అవి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకంటే కూడా వాల్యూ ఎడిషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే 6% అనేది ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఈ వెహికల్ పెనిట్రేషన్, ఈ స్కూటర్ పెనిట్రేషన్ అనమాట. ఈ 6% అంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఇంకా ప్రొడక్షన్ లోకి కంపెనీస్ రావచ్చు, ఎక్కువ కంపెనీస్ కూడా ఎంకరేజ్ అవుతాయి అనమాట. ఇండియాలో కాంపిటీషన్ కూడా ఈ వెహికల్స్ లో ఇంకా ఎక్కువ కొంత ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా ఫస్ట్ లో ఈ వెహికల్స్ భారతదేశంలో వచ్చినప్పుడు బ్యాటరీ కాస్ట్ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు బ్యాటరీ కాస్ట్ తగ్గింది, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేసింది. లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి కూడా గవర్నమెంట్ ఫేమ్ 1, ఫేమ్ 2 పథకాల ద్వారా చాలా చక్కగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ వచ్చింది. ముఖ్యంగా ఫేమ్ 1 2015లో, ఫేమ్ 2 2019లో స్టార్ట్ అయిందనమాట. ముఖ్యంగా ఫేమ్ 2 అనేది బస్సెస్ మీద, 2 వీలర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. 7% ఆఫ్ ద బస్సెస్, 6.5% ఆఫ్ 2 వీలర్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వెహికల్సే. కాబట్టి ఇంకా కొంత మనం ఈ వెహికల్స్ మీద కొంచెం పుష్ చేస్తే ఇంకా ఎఫోర్డబుల్ గా కన్సూమర్స్ ఈ వెహికల్స్ కొనుక్కోగలిగేలా చూస్తే ఖచ్చితంగా ఇంకా బెటర్ గా ఈ వెహికల్స్ ఇండియాలో పెనిట్రేట్ అవుతాయి. అయితే కొంతమంది భయపడుతున్నారు, ఈ వెహికల్స్ పేలిపోతున్నాయి అని చెప్పి, బ్యాటరీస్ పేలిపోతున్నాయి, సడన్ గా డ్రైవ్ చేసేటప్పుడు మనుషులు చచ్చిపోతున్నారని కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. కొన్ని కంపెనీస్ ప్రొడ్యూస్ చేసిన ఈ వెహికల్స్ సరిగ్గా లేవని చెప్పి, క్వాలిటీ కూడా సరిగ్గా లేదని చెప్పి, చెక్ చేయకుండా ప్రాపర్ గా ట్రయల్స్ చేయకుండా ఈ వెహికల్స్ మార్కెట్ లో వదులుతున్నారని చెప్పి వదంతులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇండియా మాత్రం ఈ వెహికల్లో ఒక స్థాయికి రాబోతుంది 2030 కల్లా. ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అన్నమాట.